ఎవరు తెస్తాడండి? ఓటర్ ఇటుకి టర్న్ అవ్వాలి. అంటే ఒక కుల సపోర్ట్ సార్, ఇప్పుడు ఒక కుల సపోర్ట్ అటు వెళ్ళిపోయింది అనేది ఒప్పుకోవాల్సిన సత్యం 2024లో, అది కూడా కాపు సామాజిక వర్గం సపోర్ట్. అదే సపోర్ట్ 2019లో జగన్ కొంది అనేది కూడా సత్యం. ఇప్పుడు దాన్ని మళ్ళీ రేపు 29 టైం తెచ్చుకుంటారా? నేను అంటోంది అదే. అలా తెచ్చుకుందామంటే తెచ్చుకోనివ్వకుండా పవన్ అడ్డుపడుతున్నాడు. తెచ్చుకోవాలంటే ఏంటి? ఇప్పుడు ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాయి కృష్ణ ఉదంతమో లేకపోతే ఇంకొకటి ఉదంతమో వీళ్ళు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడ్డటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు, ఇక కాపులను తిడుతున్నాడు కాబట్టి మనకి రావాలి. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? వ్యూహాత్మకంగా మధ్యలో ఈ ఇష్యూనంతా జగన్ ని తిట్టడానికి డైవర్ట్ చేసేసి నాకు కులం సంబంధం లేదు కానీ కాపులందరూ నాయనకాలే ఉన్నారు అంటాడు అతను. అంటే జగన్ తిట్టినంత మాత్రాన్ని వాళ్ళు డైవర్ట్ అయిపోతారా? అక్కడ సపోర్ట్ మిస్ అవుతున్నారు కదా. ఎప్పుడు ఇవాళ వ్యూహం పన్నుతున్నంతసేపు వీళ్ళదే కరెక్ట్ గా అనిపిస్తుంది. అదే ఇప్పుడు వీళ్ళందరికీ జగన్ పరిపాలన ఉన్నంతసేపు జగన్ చేస్తే కరెక్ట్ అన్నారు కానీ అవడం తప్ప అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నంత వాళ్ళ వైపుకి వెళ్ళిపోతుంది అని భయమే ఉంటది వీళ్ళకి. అంతే తప్పించి ఓట్లు ఇటు మనకు వచ్చేస్తాయి అనుకోరు వీళ్ళు. అనుకుంటే ఎట్లాంటి కుల మీటింగ్లు పెట్టరు. అనుకుంటే అసలు బెటర్ ఇట్లాగా నెక్స్ట్ కాపులంతా తెలుసుకుంటున్నారులే అనుకుంటారు. కానీ నిజంగా ఇది పార్టీ నిర్ణయాలు అనుకోవాలా? వైసీపీకి సంబంధించి జరుగుతున్న కుల మీటింగ్లు ఓన్లీ ఆ కులం వాళ్ళు తీసుకుంటారు. కన్నబాబు చెప్పాడు కదా పార్టీకి చెప్పకుండా అని. కానీ పార్టీకి ఇంటిమేట్ చేస్తారు, వద్దు అని చెప్పడు జగన్ కూడా. ఎవడు ఇష్టం వాళ్ళది మీటింగ్లు 10 మంది కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడుకుంటారు కదా ఏదో ఒకటి అనేది లెక్క ఉంటది. అప్పుడు అలాగా పార్టీ సైలెంట్ ఉంటే రేపు పొద్దున ఇంకో కులం వాళ్ళు పెట్టుకుంటారు, ఇంకో కులం వాళ్ళు పెట్టుకుంటారు, మీటింగ్లు పెట్టుకుంటారు. ఆల్రెడీ వీళ్ళే అలవాటు చేశారు కదా. మొన్న వైశ్యాస్ మీటింగ్ పెట్టాడు వెల్లంపల్లి. అదే అవును.